ఓం సాయినాథాయ నమః. శ్రద్ధ సబూరి ఛానల్కు స్వాగతం అండి. సాయి బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం శ్రీ సాయిబాబా అష్టోత్తరము సంకల్పం ఎలా చెప్పుకోవాలి ముందుగా అవన్నీ మనం చెప్పుకుందామండి. మీరు ఈ ఆడియో పెట్టుకొని అష్టోత్తరం చేసుకోవచ్చు బాబాకి. సంకల్పం మొట్టమొదటగా ఇలా చెప్పుకోవాలండి. ఉద్ధరణతో నీళ్లు తీసుకొని 3 సార్లు ఉద్ధరణతో ఆచమనం చేయాలండి. అంటే ఉద్ధరణతో ఒకసారి కుడి చేతిలో నీళ్లు పోసుకొని తాగాలి, అలా రెండోసారి, అలా మూడోసారి కూడా నీళ్లు కుడి చేతిలో పోసుకొని ఒక ఉద్ధరణ అంటే ఒక స్పూన్తో అయినా పర్వాలేదండి తాగేసి, నాలుగోసారి ఏం చేస్తారంటే 3 సార్లు తాగాక నాలుగోసారి నీళ్లు చేతిలో పోసుకొని ఇలా కడుక్కొని కిందకి వదిలేసేయాలండి. ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం అండి, ఉద్ధరణతో నీళ్లు 3 సార్లు పోసుకునేటప్పుడే ఈ నామాలు, గోవింద నామాలు చెప్పుకోవాలి. అలా ఎలా చెప్పాలో ఇప్పుడు చెప్పుకుందాం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు ఆచమనం చేయాలి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః అని గోవిందనామాలన్నీ చదవాలండి. ఇప్పుడు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేద్దాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్ఘం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మనం ఏ పూజ చేసినా ముందు విఘ్నేశ్వరుని ప్రార్థించాలండి. ఆయన అన్ని విఘ్నాలకి అధిపతి కాబట్టి, అంటే ఎటువంటి ఆటంకాలు కలగకుండా మన పూజ సక్రమంగా జరిగేలా చేసి మనం కోరుకున్నది జరిగేలా చేస్తాడండి విఘ్నేశ్వరుడు. మీకు తెలిసిందే కదా. ఇప్పుడు సంకల్పం, గోవిందనామాలు అయిపోయింది కదా, సంకల్పం చెప్పుకుందాము. కంటిన్యూషన్ అండి. ఓం శ్రీ గోవింద గోవింద శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావర్యో మధ్యప్రదేశే ఆగ్నేయకోణే ఆంధ్రదేశే. స్వగృహం అయితే స్వగృహే అనాలండి. వసతి గృహం అయితే, అంటే రెంట్ హౌస్ అయితే వసతి గృహే అని చెప్పుకోవాలి. వసతి గృహే సమస్త దేవత బ్రాహ్మణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు కార్తీక మాసే కృష్ణపక్షే
శుభతిథౌ, శుభతిథి అన్నప్పుడు మనం ఏ రోజైతే పూజ చేసుకుంటున్నామో ఆ రోజు క్యాలెండర్లో తిథి చూసుకోవాలండి. శుభతిథౌ శుభ నక్షత్రే, శుభ నక్షత్రం అన్నప్పుడు ఈరోజు ఏ నక్షత్రం ఉందో భరణి పోయి కృత్తిక వచ్చిందండి, అలా కృత్తికా నక్షత్రం అని చెప్పుకోవాలి. శుభ నక్షత్రే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర, మన గోత్రము ఏదైతే అది చెప్పుకోవాలి. నామధేయ, నామం చెప్పుకోవాలండి. ధర్మపత్ని సమేతస్య అన్నప్పుడు మగవాళ్ళైతే వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ భార్య పేరు చెప్పుకోవాలి. తర్వాత వాళ్ళ పిల్లల పేర్లు అందరు చెప్పుకోవాలండి. అలా భార్య పేరు చెప్పుకున్నాక ధర్మపత్ని సమేతస్య, లేకపోతే ఒక్కళ్ళే చేస్తే మన పేరు చెప్పుకోవచ్చు, గోత్రము మన నామం చెప్పుకోవాలి. మమ కుటుంబస్య క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ధర్మార్థఫల సిద్ధ్యర్థం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ సాయినాథ స్తోత్ర శతనామావళి కరిష్యే. ఇప్పుడు సంకల్పం అయిపోయిందండి. ఇది సంకల్పము పెద్దదిగా ఉంది చెప్పుకోవడం లేదంటే మన మనసే మన సంకల్పం అండి. మంచి మనసుతో మనం ఉంటాం కదా పూజ చేసుకునేటప్పుడు. బాబాకి నాయన నేను ఇంత సంకల్పం చెప్పుకోలేను అని చెప్పి అనుకొని మనసులో భక్తితో చేసినా చాలండి, ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మనకు భక్తే ముఖ్యమండి. ఒకవేళ మీరు ఈ చెప్పుకోలేకపోయినా ఈ ఆడియో అయినా పెట్టుకొని చేసుకోండి. సాయినాథ అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఓం శ్రీకృష్ణ రామ శివ మారుత్యాది రూపాయ నమః. ఓం శ్రీ శేష సాయినే నమః. ఓం గోదావరీ తట షిరిడీవాసినే నమః. ఓం భక్త హృదయాలయాయ నమః. ఓం సర్వహృద్వాసినే నమః. ఓం భూతవాసాయ నమః. ఓం సర్వహృద్వాసినే నమః. ఓం భూతవాసాయ నమః. ఓం భూత భవిష్యద్భావ వర్జితాయ నమః. ఓం కాలాతీతాయ నమః. ఓం కాలాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కాలదర్పదమనాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం అమర్త్యాయ నమః. ఓం మత్స్యాభయప్రదాయ నమః. ఓం జీవాధారాయ నమః. ఓం సర్వాధారాయ నమః. ఓం భక్తవన సమర్థాయ నమః. ఓం భక్తవన ప్రతిజ్ఞాన సమర్థాయ నమః. ఓం అన్నవస్త్రదాయ నమః. ఓం ఆరోగ్యక్షేమదాయ నమః. ఓం ధనమాంగల్యదాయ నమః. ఓం బుద్ధిసిద్ధిప్రదాయ నమః. ఓం పుత్రమిత్రకళత్రబంధువే నమః.
ఓం యోగక్షేమవహాయ నమః. ఓం ఆపద్బాంధవాయ నమః. ఓం మార్గబాంధవే నమః. ఓం భుక్తిముక్తి స్వర్గాపవర్గదాయ నమః. ఓం ప్రియాయ నమః. ఓం ప్రీతివర్ధనాయ నమః. ఓం అంతర్యామినే నమః. ఓం సచ్చిదాత్మనే నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం పరమసుఖదాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం జ్ఞానస్వరూపిణే నమః. ఓం జగత్పిత్రే నమః. ఓం భక్తానాం మాతృధాతృపితామహాయ నమః. ఓం భక్తాభయప్రదాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భక్తానుగ్రహకారకాయ నమః. ఓం శరణాగతవత్సలాయ నమః. ఓం భక్తిశక్తిప్రదాయ నమః. ఓం జ్ఞానవైరాగ్యదాయినే నమః. ఓం ప్రేమప్రదాయ నమః. ఓం సంసార దౌర్బల్య పాపకర్మ వాసనాక్షయ కరాయ నమః. ఓం హృదయ గ్రంథి భేదకాయ నమః. ఓం కర్మధ్వంసినే నమః. ఓం శుద్ధ సత్వస్థితాయ నమః. ఓం గుణాతీత గుణాత్మనే నమః. ఓం అనంత కళ్యాణ గుణాయ నమః. ఓం అమిత పరాక్రమాయ నమః. ఓం జయనే నమః. ఓం దుర్దర్శాక్షోభ్యాయ నమః. ఓం అపరాజితాయ నమః. ఓం త్రిలోకేష్వస్కంధిగతయే నమః. ఓం అసఖ్యరహితాయ నమః. ఓం సర్వశక్తిమూర్తయే నమః. ఓం స్వరూపసుందరాయ నమః. ఓం సులోచనాయ నమః. ఓం బహురూప విశ్వమూర్తయే నమః. ఓం అరూప వ్యక్తాయ నమః. ఓం అచింత్యాయ నమః. ఓం సూక్ష్మాయ నమః. ఓం సర్వాంతర్యామినే నమః. ఓం మనోవాగతీతాయ నమః. ఓం ప్రేమమూర్తయే నమః. ఓం సులభ దుర్లభాయ నమః. ఓం అసహాయ సహాయాయ నమః. ఓం అనాథనాథ దీనబాంధవే నమః. ఓం సర్వభారభృతే నమః. ఓం అకర్మానేక కర్మ సుకర్మిణే నమః. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః. ఓం తీర్థాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సతాంగతయే నమః. ఓం సత్పరాయణాయ నమః. ఓం లోకనాథాయ నమః. ఓం పాపనాశనాయ నమః. ఓం అమృతాంశవే నమః. ఓం భాస్కర ప్రభాయ నమః. ఓం బ్రహ్మచర్య తపశ్చర్యాది సువ్రతాయ నమః. ఓం సత్యధర్మపరాయణాయ నమః. ఓం సిద్ధేశ్వరాయ నమః. ఓం యోగీశ్వరాయ నమః. ఓం సిద్ధ సంకల్పనాయ నమః. ఓం భగవతే నమః. ఓం శ్రీ భక్తవస్యాయ నమః. ఓం సత్పురుషాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం సత్యతత్వబోధకాయ నమః. ఓం
కామాది సర్వాజ్ఞన ధ్వంసినే నమః. ఓం అభేదానందానుభవదాయ నమః. ఓం సమసర్వమత సమ్మతాయ నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ వెంకటేశరమణాయ నమః. ఓం అద్భుతానంతచర్యాయ నమః. ఓం ప్రసన్నార్తిహరాయ నమః. ఓం సంసార సర్వదుఃఖక్షయాయ నమః. ఓం సర్వవిత్ సర్వతోముఖాయ నమః. ఓం సర్వాంతర్బహిస్థితాయ నమః. ఓం సర్వమంగళకరాయ నమః. ఓం సర్వాభీష్టప్రదాయ నమః. ఓం సమరస సన్మార్గస్థాపనాయ నమః. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఇది శ్రీ సాయినాథ స్తోత్ర శతనామావళి సంపూర్ణం.